మన జీవితాల్లో దేవుడు మనందరినీ కూడా తన ఆత్మచేత నింపాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరిని దేవుడు తన ఆత్మచేత నింపారు. దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. మనం మారు మనసు రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందిన వెంటనే దేవుడు ఒక వరాన్ని, పరిశుద్ధాత్మ వరాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఆత్మను మనం క్యారీ చేస్తున్నాం, పరిశుద్ధాత్మను మనం మోసుకుని వెళ్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నారు. ఎంతమంది హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారని భావిస్తున్నారు? ప్రైజ్ గాడ్. నో డౌట్, మీరు రక్షించబడినటువంటి వ్యక్తులైతే మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఫైర్గా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక అగ్నిగా మన హృదయాల్లో ఆయన పనిచేస్తుంటాడు. మన పురుకొలుపుతాడు, మనల్ని హెచ్చరిస్తాడు, నీతిని గురించి పాపాన్ని గురించి ఒప్పింప చేస్తుంటాడు. దేవునికి సమీపంగా రావాలని మనల్ని ప్రోత్సహించేది పరిశుద్ధాత్మ దేవుడే. మిమ్మల్ని ఈ ప్రాంతానికి నడిపించింది ఎవరో తెలుసా? మిమ్మల్ని ఈ ప్రాంతానికి వెళ్ళమని ప్రోత్సహించింది ఎవరో తెలుసా? ఆలోచన ఇచ్చింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. మీరు ఆత్మకు లోబడే ప్రాంతానికి వచ్చారు. మీరు పరిశుద్ధంగా జీవించాలని, దేవుని కోసం బ్రతకాలని మీరు ఆశపడుతున్నారే, ఆ ఆశ ఎవరు పుట్టించారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రెండవ రాకడలో మిమ్మల్ని ఎత్తబడేటువంటి గుంపులో ఉంచాలనే ప్రయత్నం చేస్తుంటాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా తండ్రి అయినటువంటి దేవునికి మీరెప్పుడు కూడా సహవాసులు ఉండాలని ఆయన ఎప్పుడు కూడా ఆశపడుతుంటాడు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మను ఆరనివ్వకుండా చూసుకోవాలి. ఈ ఫైర్ని ఎప్పుడు కూడా ఆర్పనివ్వకుండా చూసుకోవాలి. అందుని బట్టే ఆత్మను ఆర్పకుడి, ఈ మాట మనం చూస్తూ ఉంటాం. దేవుని లేఖనాలు ఏం చూస్తుంటాం? ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మ దుఃఖపడితే ఆరిపోతాడు. అర్థమవుతుందా? ఆత్మను ఆర్పకుడి అనే మాట మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఆరిపోతాడు మన హృదయాల్లోనంటే, ఆయన దుఃఖపరిచినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. మనకు దేవునికి వ్యతిరేకంగా ఏదైనా కార్యం చేస్తే, ఒకవేళ మనం విశ్వాసిగా ఉంటూ మరలా అవిశ్వాసిగా బ్రతుకుతున్నట్లయితే, మనం యేసుప్రభు రక్తంలో కడగబడి మరలా లోకంలో జీవిస్తున్నట్లయితే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఏంటి, నా ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారా? ఎందుకు సర్వసత్యంలో నడిపించబడట్లేదని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. అందుని బట్టి మనం ఏనాడు కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటువంటి విధానంలో ఉండకూడదు. నా ప్రియ దేవుడు నాకు చాలా సూటిగా మాట్లాడుతాను ఈ రోజున. మనలో ఉన్నటువంటి ఆత్మను ఆర్పకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనలోని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? ఎంతమంది ఆత్మను సంతోషపెట్టాలని ఎంతమంది ఆశపడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి, మనల్ని బట్టి దేవునికి ఒక మంచి సాక్ష్యం ఇవ్వాలి అనే ఆలోచన మీరు కలిగి ఉన్నట్లయితే, దేవుని సేవకుడు ఈరోజు వాక్యపు వెలుగులోంచి 4 శ్రేష్టమైన విషయాలు చెప్తాను. ఈ విషయాలు మీరు జరిగిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆరకుండా నీ యొక్క జీవితంలో ఆత్మ ఎప్పుడు కూడా ఆ అగ్ని ఎప్పుడు నీలో రగులుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో మండాలండి. సో పరిశుద్ధాత్మ శక్తితో మనం మండాలి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వ్యక్తి గురించి మాట్లాడాడు. ఆ వ్యక్తి పేరేంటి? బాప్తిస్మిచ్చు యోహాన్. బాప్తిస్మిచ్చు యోహాన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి వ్యక్తి ఆత్మను ఎప్పుడు కూడా ఆర్పాలని ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు. అందుని బట్టే దేవుని ద్వారా గొప్ప అభిషేకాన్ని, దేవుడి ద్వారా గొప్ప దీవెనను ఆ వ్యక్తి పొందుకున్నాడు. నేను ఒక మాట చెప్పనా? దేవుడు ఒక వాగ్దానం అందరికీ ఇస్తున్నాడు. అదేంటంటే హగ్గయి 2:5లో మాట ఉంది. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. ఈ మాటలు అందరూ వింటున్నారా? మన మధ్యలో ఎవరున్నారు? ఆత్మ సంచారం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నారు. ఇందాక మీరు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించారే, గణపరిచారే, దేవుని ఎలికెత్తి స్తుతించారే. పరిశుద్ధాత్మ దేవుడిని ప్రేరేపించి ఆరాధించమని చెప్పారు కాబట్టి మీరు ఆరాధించారు. అర్థమవుతుందా? మీలో ఉచ్చరింపు శక్యం కానీ మహిమాక్తిని మూలుగులు వస్తున్నాయే. దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన విధానంలో మీరు దేవుని కనపరుస్తున్నారే. అద్భుతమైన విధానంలో దేవునికి మీరు సమీపంగా చేరుతున్నారే. దేవుని రూపంలో, దేవుని స్వారూప్యంలో మార్చబడడానికి దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారు. చూసారా? అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. పరిశుద్ధాత్మ దేవుడిని మిమ్మల్ని సంధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పురుకొల్పుతున్నాడు. ఆయన మాట చెప్తున్నాడు ఏంటంటే, మీ మధ్యన నా ఆత్మ ఉన్నది కనుక భయపడకుడి. మీ మధ్యన ఆత్మ ఉన్నది కనుక భయపడకుడి. ఈరోజు ప్రభు అందరికీ వాగ్దానం ఇస్తున్నాడు. నా ఆత్మ మీతో ఉంది కాబట్టి భయపడొద్దు. మీ మధ్యలో నా ఆత్మ ఉన్నది కాబట్టి భయపడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు, మనతో ఉన్నారు. ఎక్కడైతే ఆయన నామం 2-3 కూడి ఆరాధిస్తారో వారి మధ్య ఉంటానని చెప్పినటువంటి దేవుడు.
కేవలం 2-3 చేరి ఆయన నామమును ప్రార్థిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతానికి వచ్చేస్తాడు. స్తోత్రం చెప్పడు హల్లెలూయా. మీతో ఉంటాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజున భయం గుప్పిట్లో మనిషి ఉన్నాడు. కరోనా మరలా వినపడతా ఉంది, చాలామందికి భయం వేసిపోతూ ఉంది. ఏమైపోతామో, ఏం జరుగుతుంది అనుకోండి. ఏం భయపడనక్కర్లా. ప్రభువు మీతో ఉండగా కరోనా మీకు ఏం చేస్తుంది? ప్రభువు మీతో ఉండగా దుష్టుడు ఏం చేయగలుగుతాడు? ప్రభువు మీతో ఉండగా మీకు విరోధి ఎవరు? అందుని బట్టి భయపడొద్దు. నిజంగా దేవుని ఆత్మ పాత నిబంధన కాలంలో సంసోను మీద దిగి వచ్చినప్పుడు, గత ఆదివారం చెప్పాను కదండి, సంసోను మీద దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు నిజంగా సంసోను ఒక పచ్చి దవడ ఎముక తీసుకుని 1000 మంది ఫిలిష్తీయుల్ని ఏం చేశాడు? సంహరించాడు. అంటే అన్ని వేల మందిని ఆ వ్యక్తి సంహరించగలిగాడు అని అంటే దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఈరోజు నీ శత్రువును మీద నీకు విజయాన్ని రావాలి అంటే, నీ శత్రువు మీద విజయాన్ని సాధించాలంటే నువ్వు ఆత్మతో నింపబడాలి. యు మస్ట్ ఫిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు శత్రువులను ఏం చేయగలుగుతావు? ధైర్యంగా ఎదుర్కొనగలుగుతావు. వారి మీద జయ జీవితాన్ని పొందుకోగలుగుతావు. పాత నిబంధన కాలంలో గిద్యోను మీద, సంసోను మీద, దావీదు మీద దేవుని ఆత్మ బహుబలంగా దిగి వచ్చి వారిని బలపరచునని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మ యెఫ్తాను బలపరచగా అనే మాట, దేవుని ఆత్మ సంసోను మీద దిగిరాగా అని మనం చూస్తున్నాం. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుత్థానాల ముందు, యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చేవారు. త్రిత్వంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక భాగమై ఉన్నారు. మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మలను మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. త్రిత్వ దేవుని, త్రియేక దేవుని ఆరాధన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యం దిగి వచ్చి ఆయన పని ముగించుకుని మరలా పరలోక రాజ్యానికి వెళ్తుండేటువంటి వారు. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తం ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కార్చి ఆయన పునరుత్థానుడై పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక వాగ్దానము ఆత్మను మా అందరికి ఇచ్చారు. మీరు బాధపడద్దు, దుఃఖపడద్దు, నేను వెళ్ళటం మీకు మంచిది. ఎందుకంటే నేను ఇక్కడే ఉండిపోతే పరిశుద్ధాత్మ దేవుడు దిగినారు. కాబట్టి నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ వాగ్దానపు ఆత్మను, సత్యస్వరూపియోగ ఆత్మ, ఆదరణకర్తను ఈ లోకానికి పంపించాడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనతో ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు సశరీరుడిగా లేడు మన మధ్యన, కానీ ఆయన ఆత్మ మనతో ఉంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన ఆత్మ సంచారం మనతో ఉంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సర్వవ్యాపి అయి ఉన్నాడు, సర్వం వ్యాపించినటువంటి వాడు. ఈ టైంలో కనుక అమెరికాలో ఎవరైనా ఈ విధంగా స్తుతిస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండగలరు. ఇది చర్చ్, ఈ యొక్క విజయవాడలో ఈ చర్చ్ మాత్రమే కాదు, వేరే చర్చ్లో దేవుని ప్రజలు దేవుని ఆరాధన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వెళ్తారు. ఆయన సర్వవ్యాపి అయినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడైనా సంబోధిస్తున్నప్పుడు అది ఇది అనకూడదు. ఏమనకూడదు? అది ఇది అనకూడదు, ఆయన అనాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఎ పర్సన్. ఆయన త్రిత్వంలో ఒక వ్యక్తి అయి ఉన్నాడు. కాబట్టి అది వచ్చింది, ఆత్మ దిగి వచ్చింది అనకూడదు, కానీ ఆయన వచ్చారు, ఆయన దిగి వచ్చారు అని మనం మాట్లాడుతూ ఉండాలి. అది మనం తెలుసుకోవాల్సిన సత్యం. జాగ్రత్తగా చూస్తే పరిశుద్ధాత్మ ఏం చేస్తారు మన జీవితాల్లో? పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మన జీవితాలు ఏ అద్భుతాలు జరుగుతాయి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఏంటి? పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడితే ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు? జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. రాసుకోండి అందరూ కూడా. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ప్రభు యొక్క ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఏముంటుందట? స్వాతంత్రం ఉంటుంది. అంటే హోలీ స్పిరిట్ గాడ్ గివ్స్ us, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ గొప్ప కృప ఏంటంటే స్వాతంత్రము. చెప్పండి అందరూ కూడా, స్వాతంత్ర్యము లేకపోతే లిబర్టీ, ఫ్రీడమ్ అనే మాట మనం చూస్తుంటాం. విడుదల. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపపు శక్తుల నుంచి విడుదల చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు అంధకార సంబంధమైనటువంటి కార్యాల నుంచి మనకు విడుదలను ప్రసాదిస్తాడు. అందుని బట్టి ఆయన మనకు స్వాతంత్రాన్ని ఇచ్చేటువంటి దేవుడు. రెండోదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు ఏ శక్తిని ఇస్తున్నాడట మనకి? ఇంద్రియ నిగ్రహాలంట. ఏమంటే ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తి. ఏమంటే మన శరీరంలో రేగుతున్నటువంటి ఆ ఇంద్రియాలు ఉన్నాయే, మన శరీరంలో ఉన్నటువంటి కామపు పాపపు ఇచ్చలు మనలోంచి బయలుదేరుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి జీవిస్తాము. పాపాన్ని కంట్రోల్ చేసేటువంటి ఆ గొప్ప కృప పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటాము. పాపాన్ని జయించేటువంటి అంత కృప పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటాం. ఆయన మనకు ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం ఆత్మని ఇచ్చారు, కానీ
పిరికితనంగా ఆత్మను ప్రభు మనకు ఇయ్యలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేతను నింపబడితే పాపాన్ని జయిస్తావు, ఇంద్రియాలని నిగ్రహించుకుంటావు. చాలామంది ఇంద్రియాలను నిగ్రహించుకునేటువంటి ఆ ఎబిలిటీ ఉండదు, ఊరికి నేను పాపంలో పడిపోతారు. మనిషిని కదండి, పాపానికి నేను లొంగిపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను, ఆగలేకపోతున్నాను అంటే కనుక యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? దేవుని వాక్యాన్ని బాగుగా చూచుకున్న ద్వారానే. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడినప్పుడు పాపాన్ని నువ్వు ఏం చేయగలుగుతావు? రెసిస్ట్ చేయగలుగుతావు. ఆత్మదేవుడు పాపాన్ని రెసిస్ట్ చేసేటువంటి ఆ గొప్ప కృప నీకు ఇస్తాడు. నువ్వు ఆత్మలో దిగజారినటువంటి వ్యక్తివి అయితే ఊరికినే పాపానికి లొంగిపోతావు, ఊరికినే పాపానికి చిన్న టెంప్టేషన్స్ కూడా నువ్వు లొంగిపోయి పాపం చేస్తావు. దేవుని ఆత్మచేత మెండుగా నువ్వు జీవిస్తే, దేవుని ఆత్మచేత మెండుగా నింపబడితే ఇంద్రియ నిగ్రహం ఆత్మను ప్రభువిస్తాడు. పిరికితనం ఆత్మను ప్రభువుడు, ధైర్యమునిచ్చేటువంటి ఆత్మను ప్రభువిస్తాడు. పేతురు ఎంత పిరుకోడండి, పేతురు ఎంత పిరుకోడు వాస్తవానికి. చిన్న బిడ్డకు కూడా భయపడి, అమ్మమ్మ అస్సలు లేని యేసు ప్రభుతో అసలు నేను నాకు ఏసైకి అసలు నాకు సంబంధమే లేదు అని చిన్న బిడ్డ అన్న, అంకుల్ మీరు ఏసైతో ఉన్నారు కదా, యేసు ప్రభుతో మిమ్మల్ని చూశానంటే అమ్మతోడమ్మ ఒట్టమ్మ అసలు ఏసై అంటే నాకు తెలియదు, ఎందుకంటే భయపడిపోయాడు. ఏసైని ఎలాగ బంధించి తీసుకెళ్ళిపోయారో, ఏసైని ఏ విధంగా కొరడాలతో కొడుతున్నారు, నన్ను కూడా కొరడతారేమో అని భయంతో పారిపోయినటువంటి ఆ పేతురు ఎప్పుడైతే ఆత్మదేవుడు అతన్ని సంధించగానే 3,000 మందికి, అక్కడ అనేక మంది వ్యక్తులు ఉన్నారండి, రకరకాల ప్రజలు ఉన్నారు అక్కడ, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు, అందులో శాస్త్రులు ఉన్నారు, పరిచయాలు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, విమర్శించేటువంటి వారు ఉన్నారు, బయటికి రా చూసుకుందాం నిన్ను చంపేస్తాం అన్నటువంటి వారు ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా పేతురు ధైర్యంతో బోధించాడండి. భయపడలే ఎవరికి. ధైర్యంతో ఎప్పుడైతే బోధించాడో 3,000 మంది ఆ ప్రాంతంలో రక్షించబడ్డారట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 3,000 మంది ఆ ప్రాంతంలో రక్షించబడ్డారు. ఎస్, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు భయపడవు, సాక్ష్యం చెప్పడానికి భయపడ్డావు, స్వార్థ ప్రకటించడానికి భయపడవు, యేసయ్య నామాన్ని ప్రచురించడానికి నువ్వు భయపడవు, యేసయ్య నామాన్ని గొప్ప చేయడానికి నువ్వు భయపడవు. దేవుడు అంత గొప్ప శక్తిని, ధైర్యానికి ఇస్తాడు. పరిశుద్ధాత్మ మనకు ప్రేమించుట నేర్పుతుంది. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు భార్యని ప్రేమించడం నేర్చుకుంటావు, నువ్వు భర్తను ప్రేమించడం నేర్చుకుంటావు, తోటి విశ్వాసులను ప్రేమించడం నేర్చుకుంటావు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసయ్యను ప్రేమించడం నేర్చుకుంటావు. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు యేసయ్యను ప్రేమిస్తావు, ఆత్మతోను సత్యంతోను ప్రభువును ఆరాధన చేస్తావు. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమి నేర్పిస్తారు అంటే యేసయ్యను ప్రేమించమని చెప్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరింపబడి ఉన్నది. నేను ఒక మాట చెప్తున్నాను, ఆత్మచేతను నింపబడపోతే నీవు దేవుని యొక్క పరిచర్య చేయలేవు, ప్రేమ రాదు, యాంత్రికంగా చేస్తావు. నువ్వు దేవుని ఆత్మచేత నింపబడకపోతే దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించలేవు, పెదవులతో ఆరాధన చేస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడంటే ప్రేమను మనలో ఏం చేస్తాడు, పెంపొందింపు చేస్తుంటాడు. దేవుని ప్రేమించు అని మనల్ని ప్రోత్సహిస్తుంటాడు, శత్రువుల్ని ప్రేమించు అని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తుంటాడు. ఇంకో మాటలో చెప్పాలంటే తోటి సహోదరులను ప్రేమించమని ఆ ప్రేమ గుణాన్ని మనలో ఉంచుతాడు. ఆత్మఫలాలు చెప్పండి. ఆత్మదేవుడు మనలో ఉంటే మనం ఫలించే ఫలాలు ఏంటి? ప్రేమ చెప్పండి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశానిగ్రహము చెప్పండి, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ యొక్క 9 ఏంటి? ఆత్మఫలములు. మీరు ఒక కమలాకాయ తీసుకోండి, దానిలో ఎన్ని తొనలు ఉంటాయి? 9 తొనలు ఉంటాయి. మీకెలా తెలుసు పాస్టర్ గారు? కరెక్ట్గా 9 ఉంటాయని చెప్పి 9 ఉంటాయి. ఆ 9 నిజంగా అదంతా ఒక ఫలం. ఈ ఫలము ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలం కాదు, ఇదంతా కలిపి ఒక ఫలం అన్నమాట. స్తోత్రం చెప్పండి. దీన్నే ఆత్మఫలము అన్నారు కదా. మీరు ఇంటికి వెళ్తే బైహార్ట్ చేయాలి. ఇది ఆత్మఫలం ఏదనగా టకా టకా అని చెప్పాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం, ఇది ఆత్మఫలము. ఇవి ఫలించాలంటే ఆత్మదేవుడు మనలో ఉండాలి. అందుని బట్టి ఆత్మదేవుడు ఆరిపోకూడదు. ఒకప్పుడు మంచిగా దేవుని ఆత్మతో నింపబడ్డానండి, ఎంత పరిచయం చేసేదాన్నో, ఎంత దేవుని కోసం నడిచేదాన్నో, ఎంత దేవుని కోసం పాడేటువంటి దాన్నో ఒకప్పుడు, వన్స్ అపాన్ ఎ టైం అని చెప్పకూడదు. ఇప్పుడు పరిస్థితి చెప్పు నువ్వు. అప్పుడు చాలా సీనియర్లు అండి మేము, కొత్త వాళ్ళు వచ్చేసారు. కానీ వాస్తవానికి మా నడిపింపు వేరు, మా ఆత్మ వేరు. ఎప్పుడో జరుగుతుంది కాదు, ప్రజెంట్ ట్రాక్ రికార్డ్ చెప్దాం మనం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? ఒకవేళ వెనుకకు జారినటువంటి వ్యక్తి అయితే ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మళ్ళీ కమ్ బ్యాక్, మరలా మొదటి ప్రేమను పొందుకో, మొదట ఉజ్జీవంతో నింపబడు, దేవుని కోసం రగులు, దేవుని కోసం పోరాడు,
దేవుని కోసం అనేక మందిని గెలవటానికి ముందుకు రా. అంతేగాని ఒకప్పుడు అంటే దేవుడు ఒకప్పుడు ట్రాక్ రికార్డ్ అడగట్లేదు, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. నువ్వు ఎలా ఉంది, పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందని మాట్లాడుతున్నాడు. తీతుకు రాసిన 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. చూడండి, అనగా మహాదేవుడును మన రక్షణ యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ, మన ఎదురు చూపులు దేనికోసం? మహాదేవుడును గొప్ప రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మేఘాల మీద రాబోతున్నాడు, రెండోసారి ఈ లోకానికి రాబోతున్నాడు. ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటముతోనూ దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడు. మనందరినీ కూడా ఆయన రాజ్యానికి తీసుకువెళ్తున్నాడు. ఆయన రాకడ కొరకు మనందరినీ ఎదురు చూస్తున్నాం కదా. ప్రభుని యేసు త్వరగా రమ్ము, ప్రభుని యేసు త్వరగా రమ్ము అని ప్రార్థన చేస్తున్నాం. మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభుని యేసు త్వరగా రా అని అర్థం. మరణత అంటున్నావు కానీ నువ్వు సిద్ధపడ్డావా? అందరూ కూడా 100 మరణాతాలండి అని చెప్తుంటారు. మంచిదే చెప్పుకోవటం, కానీ నువ్వు సిద్ధపడ్డావా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? స్వస్థ బుద్ధితోనూ. ఆ మాట మరలా పెట్టండి ఒకసారి స్క్రీన్ మీద, ఈ యొక్క వచ్చిన భాగాన్ని మరలా పెట్టండి. ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, ఏ బుద్ధి? అందరూ చెప్పండి. స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికుచుండవలనని మనకి బోధించుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆయన వచ్చేంత వరకు నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకో. స్వస్థ బుద్ధితో నువ్వు జీవించు, భక్తితో జీవించు, నిరీక్షణతో జీవించు, విశ్వాసంతో జీవించు అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నారు? ఆయన మనకు బోధించుచున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే దట్ మీన్స్ హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ us టు ఫేస్ జీసస్ at the second advent, at the second coming of Lord Jesus. యేసు ప్రభు వారు ఈ లోకానికి రెండోసారి రాబోతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ ఉండటానికి ఈస్ ప్రిపేరింగ్ us, మన సిద్ధపరుస్తున్నాడు. అందుని బట్టి పరిశుద్ధాత్మ దేవునికి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. ఒకసారి యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలయ్యా, మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు, మమ్మల్ని అలర్ట్ చేస్తున్నందుకు నీకు స్తోత్రాలయని పరిశుద్ధాత్మ దేవునికి రోజు మనం కృతజ్ఞత చెల్లించాలి. యేసయ్యా వందనాలు, యేసయ్యా పరిశుద్ధాత్మ దేవా వందనాలయ్యా అని ప్రభువుని కనపరచాలి. ఓకే, ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఏంటో మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయాల్లో ఆరనివ్వకుండా మనం చూసుకోవాలి. ఆత్మను ఆర్పకుడి. ఈరోజున మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఆరకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆత్మను ఆర్పకుడి. ఈ మాట ఇదే, ఈరోజు సందేశం అదే. ఆత్మను ఆర్పకుడి అంటే ఆర్పితే ఆరిపోతుంది. నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మండుతూ ఉండాలి. నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు రగులుతూ ఉండాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు ఆ ఫైర్ ఇగ్నైట్ అవుతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఏముంటుంది? ఆ మండుతూ ఉంటుంది. ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి దేవుని కనపరుస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో నా ఆత్మ ఏమవుతూ ఉంటుంది? మండుతూ ఉంటుంది. నువ్వు మండేటువంటి వ్యక్తిగా ఉంటావు. దగ్గరికి చెల్లా పడుకుంటే మంట ఉంటుంది. ఏమండి, ఒక వ్యక్తి మండుతూ ఉంటుంటే నిజంగా ఎంత ప్రయోజనకరంగా ఉంటాడు ఆ వ్యక్తి. అతనికి ప్రయోజనకరంగా ఉంటాడు, తన కుటుంబానికి, తనతో సమాజానికి ప్రయోజనకరంగా ఉంటాడు. నువ్వు మండాలా. నువ్వు ఆరిపోయి చల్లగా అయిపోయావు అనుకోండి, ఏమండి, ఆరిపోయి చల్లగా డెడ్ బాడీ ఎలా ఉంటుంది? మాకేం తెలుసండి అంటారేమో. వాస్తవానికి చెప్తున్నాను వినండి, డెడ్ బాడీ చల్లగా అయిపోతుంది. ఎందుకంటే జీవం ఉండదు. కొంతమంది క్రైస్తవులు చల్లగా అయిపోయారు, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వంకాయల్లా మారిపోయారు, చల్లగా అయిపోయి ఉన్నారనమాట. రగలాలి, రగలాలి, నువ్వు మండాల, ప్రకాశించాలి. ఫైర్ అనమాట. నీవు వెళ్తుంటే ఫైర్ క్యారీ చేయాలా. ఫైర్ అండి ఆ వ్యక్తిని. మామూలుగా సినిమా డైలాగులు కాదు, నువ్వు ఆత్మచేత ఏం చేయాలా? మండాలి, ప్రకాశించాలి. నువ్వు మండుతున్న వ్యక్తివి అయితే ఇతరులు ఏం చేస్తావు? మండిస్తావు. నాకు ఒక వ్యక్తి సాక్ష్యం చాలా అద్భుతంగా అనిపించిందండి. నేను చాలా ఇన్స్పైర్ అవుతాను ఆ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి. అతని పేరే శామ్యుయల్ మోరిస్. చెప్పండి, శామ్యుయల్ మోరిస్ పూర్వ పేరు. అతను వాస్తవానికి తన సాక్ష్యం చాలా గొప్పది. మీరు ఒకవేళ శామ్యుయల్ మోరిస్ జీవిత చరిత్రని మీరు చదవాలనుకుంటే కనుక స్టాల్లో ఉన్నాయి అతని పుస్తకాలు. అతని పేరు వాస్తవానికి కబు అనేటువంటి ఒక ఆటవీకుడు అనమాట. తన జీవితంలో ఒక అద్భుతం జరిగిందండి. దేవుడిని స్వయంగా చూస్తాడు. వాస్తవానికి ఈ వ్యక్తి, ఇతని పేరే ఆఫ్రికాలో పుట్టిన శామ్యుయల్ మోరిస్. 1872లో పుడతాడు ఈ వ్యక్తి. ఇతని సాక్ష్యం ఎంత ఇన్స్పైరింగ్ అంటే, వాస్తవానికి ఇతని తండ్రి అప్పు చేశాడండి. ఇతని తండ్రి ఒక తెగ నాయకుడు.
ఆఫ్రికన్ నేషన్స్లో అడవుల్లో కొంతమంది తెగలు ఉంటారు. ఆ తెగ నాయకుడి యొక్క కుమారుడు యొక్క కబు తండ్రి అప్పు చేస్తే వేరే తెగ నాయకుడు ఏం చేసినాడు, అప్పు తీర్చలేకపోతున్నాడు, నీ కొడుకుని పట్టుకెళ్ళిపోతున్నాడు. కొడుకుని పట్టుకెళ్ళిపోయి చిత్రహింసలు చేస్తున్నాడండి. రే మీ నాన్న నాకు అప్పు కట్టాలరా, అందుని బట్టి నువ్వు శిక్ష అనిపించాలని ప్రతిరోజు కూడా కొరడాలు తీసుకునేవాడు. కొరడాలకి విషం రాసి కొడతా ఉంటుంటే ఆ విషం లోపలికి వెళ్ళిపోయి జ్వరాలు వచ్చేస్తుండే. పాపం 104, 105 జ్వరాలు. ఆ జ్వరం వస్తున్నప్పుడు కనీసం మంచి ఆహారం పెడతాడా? ఆ గేదెల దగ్గర, బర్రెల దగ్గర ఆ యొక్క దోమలు, ఈగలు ఆ దుర్గంధం ఉన్న చోట పెట్టేవారు. ఆ యొక్క గేదెలతో పాటు నివసించేటువంటి వాడు జ్వరంతో బాధపడుతూ ఆదరించేవారు లేరు, ఆహారం పెట్టేటువంటి వారు లేరు, నీళ్ళు ఇచ్చేటువంటి వారు లేరు. ఎందుకు ఇలా అయిపోయింది నా జీవితం అనుకునేటువంటి వాడు కబు చివరికి అప్పు ఇవ్వలేకపోతున్నాడు, అప్పు తీర్చలేకపోతున్నప్పుడు మొత్తం అందరినీ అడవిలో ఉన్నటువంటి అన్ని జాతులు అని పిలిచి, పలానా కబు అనేటువంటి వ్యక్తి పలానా ఆటవీక జాతికి చెందినటువంటి తెగ నాయకుడి యొక్క కుమారుడు నా చేతిలో ఉన్నాడు, వాళ్ళ నాన్న అప్పు కట్టట్లేదు కాబట్టి సో ఈ వ్యక్తిని చంపేద్దామని చెప్పి ఒక చెట్టు కట్టేస్తే ఆ రోజు అద్భుతం జరిగింది. ఆ రాత్రికాల సమయంలో నిజంగా ఆ చెట్టు మీదకి గొప్ప వెలుగు రావటం, ఆ వెలుగులోంచి యేసుక్రీస్తు ప్రభువారు కబు ఈ ప్రాంతం నుంచి త్వరగా పారిపో అన్నప్పుడు ఎప్పుడైతే చెప్పగానే తనకున్న సంఖ్యలన్నీ వీడిపోవటం, పరుగున నిజంగా ఆ వ్యక్తి అడవిలో అలా పరిగెడుతున్న వెనకాల ప్రజలు వస్తున్నారు. అయినా సరే చాలా వేగంతో ప్రయాణం చేస్తూ ఒక సమీపింపరానిటువంటి ఒక దూరానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తన జీవితం మారిపోద్ది. ఒక దైవజనుడు కలుసుకుంటాడు. ఆ దైవజనుడు అదే రోజున ఇలాగే వర్తమానం చెప్తా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా దైవ దర్శనాన్ని పొందుకున్నాడో, సౌలు పౌలుగా మార్చబడినటువంటి ఆ ప్రత్యక్ష గురించి చెప్తా ఉన్నప్పుడు ఆ మందిరంలో ఆ చివరి కూర్చొని భయం గుప్పిట్లో ఉండి ఇలా వణికిపోతున్నటువంటి ఆ వ్యక్తికి ఈ యొక్క సర్వసత్యం, ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు అక్కడి నుంచి అరుస్తున్నాడు. ఏ లైట్ అయితే, ఏ వెలుగైతే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు చూశాడో అదే వెలుగుని రాత్రి కాలం నేను చూశాను, ఆ చెట్టు మీద ఆ వెలుగుని చూశానని గట్టిగా అరుస్తా ఉండంటే సంఘం అంతా అతని దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది బాబు అంటే ఇలా జరిగింది అనగానే మీకు మేము ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి ఆ దైవజనుడు తన దగ్గర పెట్టుకున్నాడండి. అంటే వాస్తవానికి చంపబడేటువంటి వ్యక్తి ఆ టైంలో చచ్చిపోలే వ్యక్తి, కానీ దేవుడు కార్యం చేసి అతను విడుదల చేసిన ఒక ప్రత్యేకమైనటువంటి కృప తన మీద ఉంది. అప్పుడు దేవుని సేవకుడు కొద్ది దినాలు అతనికి తర్ఫీదు ఇచ్చిన తర్వాత, లేదు బాబు ఇంకా నువ్వు ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి, ఒక మిషనరీ ట్రైనింగ్ నీకు కావాలని ఆ వ్యక్తిని ఒక ప్రాంతానికి తీసుకెళ్తాడు. అక్కడ చాలామంది, ఒక బైబిల్ స్కూల్ అది, చాలామంది యవనస్తులు ఉంటారు బైబిల్ తర్ఫీదు పొందుతా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ ఉన్నటువంటి బైబిల్ తరగతుల్లో ఉండేటువంటి ఆ యవనస్తులు అల్లరి చిల్లరగా ఉంటారండి. వాస్తవానికి వారు చదువుకోవడానికి వచ్చింది బైబిలే, బైబిల్ ట్రైనింగ్ చేయడానికి వచ్చారు. కానీ వాళ్ళు ఏదో ఉపాధి కోసం, ఏదో భుక్తి కొరకు వచ్చినట్లుగా కనిపించింది శామ్యూల్ మోరిస్కి. అందరి మాటల్లో ఏమిందేనంటే దైవికమైన మాటలు వారిలో లేవు. వారు ఆత్మీయంగా కనిపించట్లా, డైలాగులు వేసుకుంటూ చాలా భయంకరంగా వారు జీవిస్తున్నారు. శామ్యూల్ మోరిస్ వాస్తవానికి ఆ కాలేజీలో నేర్చుకోవడానికి వెళ్ళాడు. సో అక్కడ ఆ దైవజనుడు అన్నాడు, బాబు నువ్వు ఇక్కడే ఉండు, లోపలికి వెళ్ళి ప్రిన్సిపాల్ గారితో మాట్లాడొస్తాను, అడ్మిషన్స్ ఉన్నాయో లేదో నేను చెప్పేసి వస్తాను, ఇక్కడే ఉండంటే అద్భుతం ఏంటి తెలుసా, వచ్చేటప్పటికి సుమారుగా 1 గంట సేపు అయింది. అతను తిరిగి వచ్చేటప్పటికి ఆ బైబిల్ కాలేజీలో ఉన్న ప్రతి యవనస్తుడు ఎవరైతే జులాయిగా తిరుగుతున్నారో, వ్యర్థంగా మాట్లాడుతున్నారో, పాప స్వభావంతో ఉన్నటువంటి వారందరూ కూడా మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తున్నారండి. అక్కడ అందరూ అలా కన్నీటి ప్రార్థన చేస్తుంటే శామ్యూల్ మోరిస్ ముందు నిలబడి నడిపిస్తున్నాడు. శామ్యూల్ మోరిస్ ముందు నుండి నడిపిస్తున్నాడు. ఒక అరగంట టైంలో మొత్తం కాలేజీని మార్చేశాడు ఆ వ్యక్తి. ఒక అరగంట టైంలో ఆ యవనస్తులో గొప్ప పరివర్తన తీసుకొచ్చాడు. మరి ఏం చెప్పాడో తెలియదు. చూడడానికి ఎలా ఉన్నాడు చూసారా, నల్లగా ఉన్నాడు, ఒక నీగ్రో జాతి వాడు, కానీ ఆత్మ రగిలింపతంలో ఉంది. అరగంటలో మొత్తం అందరినీ మోకాళ్ళ మీదకి వేసి అందరినీ ఏడుస్తూ ప్రార్థన చేసేటువంటి గొప్ప అభిషేకంతో నింపబడినటువంటి శామ్యూల్ మోరిస్ ప్రిన్సిపల్ ఆశ్చర్యపోయాడట. ఇంతకాలంగా వీరిలో మార్పు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ మా వల్ల కాలేదు. అరగంట కాలేజీలో అడుగుపెట్టాడు, ఈ ప్రాంతాన్నంతా కూడా ప్రభు కొరకు ప్రభావితం చేశాడు. ఏం పిలుపు అయ్యా, ఏం అభిషేకం అయ్యా అనేది అని కాలేజీలోకి తీసుకుంటే శామ్యూల్ మోరిస్ చేసిన పరిచర్య అంతా ఇంత కాదండి. అనేక మందిని ప్రభువు కోసం ఏమంటే గెలుచుకున్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ దేవుడు తను త్వరగానే పిలిచేశాడు. 29వ ఏటనే శామ్యూల్ మోరిస్ని తన రాజ్యానికి పిలిచేశాడు. 1873లో పుట్టాడు, 1893లో ఆ వ్యక్తి మరణించాడు. కానీ ఆ తక్కువ టైంలోనే ఎంత సేవ అయితే చేయాలో అంత సేవ చేసి తన యొక్క స్థితిని, తన యొక్క జీవితాన్ని ముగించుకుని దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినటువంటి శామ్యూల్ మోరిస్ ఈరోజు అమెరికా దేశంలో ఇతని పేరు మీద ఒక యూనివర్సిటీ ఉందంటే మీరు ఆలోచన చేయండి.
శామ్యుల్ మోరిస్ యూనివర్సిటీ ప్రపంచంలో ఉంది అని అంటే మీరు చూస్తున్నారు, ఇదే శామ్యుల్ మోరిస్ యూనివర్సిటీ. ఒక ఆటవికుడు, చదువు రానటువంటి వాడు. ఒక రకంగా చెప్పాలంటే చంపేయాలనుకున్నారు, కానీ ఈ వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు. నేను అనుకుంటా ఉన్నాను, కొంతమందిని దేవుడు ఎందుకు ముందు తీసేసుకుంటాడు తెలుసా? వాళ్ళు చేసిన పరిచర్య అంతా కూడా చేసేసారు. వాళ్ళు ఎంతైతే సేవ చేయాలో అంతే సేవ ఆ తక్కువ టైంలో చేసేసారు వీళ్ళు. అందరి బట్టి దేవుడు తన రాజ్యానికి పిలుచుకున్నాడు. ఎందుకు మాట చెప్పాను తెలుసా? ఆత్మతో రగిలేటువంటి వ్యక్తి ఆ విధంగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా సరే పీపుల్ ఇన్స్పైర్ చేసేస్తాడు. తన మాటల ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన బాడీ లాంగ్వేజ్ ద్వారా, తన యొక్క బిహేవియర్ ద్వారా ప్రజలను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాడు. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు అటువంటి కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆర్ యు ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బై ద స్పీడ్ దట్ యు ఆర్ హ్యావింగ్? నువ్వు కలిగిన ఆత్మ ద్వారా ప్రజలను ఇన్స్పైర్ చేయగలుగుతున్నావా? ఒకవేళ నీ బిడ్డలకు ఒక మాదిరికరంగా నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే కనుక ఉండగలుగుతావు, రగిలేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటావు. నేను త్వరగా దేవుని ఆత్మ చేత పరిశుద్ధాత్మ మనలో ఉంటే, లేకపోతే ఆత్మను ఆర్పకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మొదటి అంశము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించాలి. ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? అన్ని వేళల్లో ప్రభువుని ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారు ఆత్మని ఆర్పకుండా వారు జీవించగలుగుతారు. సో ఆర్ యు గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ఎవ్రీ టైమ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో అన్ని వేళల్లో ప్రభువుని కనపరుస్తున్నావా? ఎల్లప్పుడు. చదవండి ఒకసారి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీలోని ఆత్మ ఆరకుండా ఉండాలంటే నువ్వు ప్రతి విషయంలో ఏం చెల్లించాలి? కృతజ్ఞత. థ్యాంక్ యూ లార్డ్, వందనాలయ్యా, ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలయ్యా, ఈ శరీరాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నువ్వు నాకు ఇచ్చిన హైట్ని బట్టి నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన రంగుని బట్టి నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలయ్యా, పిల్లలను బట్టి నీకు వందనాలయ్యా, నువ్వు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నువ్వు నాకు ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నువ్వు నాకు ఇచ్చిన మామిడి పళ్ళని బట్టి నీకు వందనాలని చెప్పారా? మామిడి పళ్ళు ఎంతమంది తింటున్నారు? ఆ మామిడి పండు అలా చూస్తూ ఉన్నప్పుడు ఎంతమంది థ్యాంక్స్ చెప్తున్నారు? ఎంతోమందికి లేదు, ఎంతోమంది తినలేదు, ఇప్పటికీ తినటం స్టార్ట్ చేయలేదు. ఇంకా చాలామంది లేవు. పేదరికంతో ఉన్నటువంటి వారు యాపిల్ పండుని మ్యాంగో కొనుక్కునే ఎబిలిటీ ఉందా వాళ్ళకి? లేదు. కానీ దేవుడు మనకి ఏమంటే ఎన్ని మ్యాంగోస్ కంటే అన్ని మ్యాంగోస్ తింటున్నా ఉన్నాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లించావా? ఎంతోమందికి యోగ్యత లేదయ్యా, నాకు ఇచ్చావు. ఆ మ్యాంగోని చూస్తున్నప్పుడు దేవుని నామాన్ని ఏం చేయాలి? మహింపరచాలి. మీకు ఇట్ మే లుక్స్ ఫనీ కదా, పాస్టర్ గారు ఎలాంటివి చెప్తున్నారండి, మామిడి పండు కూడా థ్యాంక్స్ చెప్పాలా? ఎస్, చెప్పాలి. ఇచ్చిన భోజనాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? చక్కగా భోజనం చేసావు నువ్వు. అలా భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనము, ఆ అన్నము ఆహారవాహికలో కాకుండా శ్వాసవాహిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, గుట్టుకుమని చచ్చిపోతాం మనం. మీకు తెలియదేమో, ఆహారం సరిగ్గా తినకపోయినా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆహారం కరెక్ట్గా ఎక్కడో ఏమండి ఈ ప్రాంతంలో ఇరుక్కుపోయింది అనుకోండి, చచ్చిపోయినటువంటి వారు ఉన్నారు. కానీ చక్కగా మధ్యాహ్నం భోజనం చేశారు, మీరు హ్యాపీగా ఉన్నారు. అందరూ దేవుని నామాన్ని ఏం చేయాలి? మీ హృదయాల్లో ఎప్పుడు అండి కృతజ్ఞత భావం ఉండాలండి. ప్రభువా నీకు వందనాలయ్యా, మందిరాన్ని క్షేమంగా నడిపించావు నీకు వందనాలు అని ప్రతిదానికి థ్యాంక్స్ 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 ఆ భావం నీలో ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలో ఆరకుండా ఉంటుంది. ఎప్పుడు ప్రభు నామాన్ని జ్ఞప్తికి చేసుకుంటూ ఉండాలి, ప్రభు నామాన్ని కనపరుస్తుండాలి. కృతజ్ఞాస్తుతులు 116వ కీర్తన 12వ చరణం 116వ కీర్తన 12:13లో యెహోవా నాకు చేసిన ఉపకారం నటికి నేను ఆయనకి ఏమీ చెల్లింతును, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామము ప్రార్థన చేసేదను. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామము ప్రార్థన చేసేది. నేనేమి ఇవ్వగలుగుతాను యేసయ్యకు? ఆయన చేసిన ఉపకారాలకి నేనేమి ఇవ్వగలుగుతాను? నా రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తానని దావీదు అంటున్నాడు. నిజమే, మన జీవితంలో కృతజ్ఞత. నాకు ఈ సందర్భంలో గెరాసీనుల దేశంలో ఉన్నటువంటి యవనస్తుడు గుర్తొస్తున్నాడు. ఆ యవనస్తుడు సేన అనేటువంటి దయ్యముల చేత పీడించబడుతున్నాడు. ఎంత దుర్భరమైన జీవితం అంటే, బట్టలు కట్టుకోవట్లా, తనకు తెలియట్లా, సిగ్గు తెలియట్లా, దురాత్మ చేత పీడించబడుతున్నారేమో, బట్టలు లేకుండా తిరుగుతున్నారు. అందరూ కూడా వేరే రకంగా చూస్తున్నా సరే, హేళంగా చూస్తున్నా సరే, ఇటు పిచ్చోళ్ళని అంటున్నా సరే వాడికి ఆ గ్రహింపు రావట్లేదు. ఎందుకంటే దురాత్మ చేత నింపబడ్డాడు, శ్మశానంలో నివసిస్తున్నాడు, రాళ్ళు తీసుకుని తన యొక్క దేహాన్ని తానే కొట్టుకుంటున్నాడు, రక్తాలు కారిపోతున్నాయి, శరీరం అంతా కూడా గాయాలే. అయినా అతనికి అర్థం కావట్లేదు, ఎందుకంటే హీ వాస్ పొసెస్డ్ విత్ డీమన్స్. అటువంటి సందర్భంలో యేసయ్య 2 రోజులు అతని కోసం ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు, అతన్ని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత అద్భుతం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి మార్పు చెందిన తర్వాత
ఆ వ్యక్తి దెక్కపోలి అంతా తిరిగి దేవుని కోసం ప్రకటించి తన సాక్ష్యాన్ని అనేక మందికి చెప్పాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దెక్కపోలి అంటే ఆ దెక్కపోలి అనే ప్రాంతంలో, ఆ యొక్క గలిలయ సముద్రానికి ఆ పరిసర ప్రాంతంలో ఉన్న ఆ పట్టణాలని దెక్కపోలి అంటే, ఆ దెక్కపోలి అంతా కూడా తిరిగి దేవుని కూడా సాక్ష్యం చెప్పాడు. ప్రభువా, నువ్వు నన్ను మార్చినందుకు నీకు స్తోత్రాలు. ఒకప్పుడు ఎంత దుర్భరమైన జీవితం, ఎంత బురద జీవితం, ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం, రోడ్డు మీద దొరలేటువంటి వాడిని. ఒక వ్యక్తి నాకు తెలుసు, ఆ వ్యక్తి గత జీవితం ఎంత భయంకరం అంటే, ఏమంటే పంది అతను ఒకే చోట పడుకునేవారు. పందులు ఉంటాయి చూసారా, రోడ్డు పక్కన పందులు డ్రైనేజ్ దగ్గర. ఉదయం లేచేటప్పటికి రాత్రి తాగేసి పడిపోతే అతడు ఎక్కడ పడుకున్నాడు అంటే పందుల మధ్య పడుకునేవాడు, బురదలో పడుకునేవాడు. ఉదయం లేచి చూసుకుంటే ఎక్కడ ఉండేవాడు, పందులతో ఉండేవాడు. 2-3 పందులు అతని మీద కాలేసి పడుకునే అయ్యి. అది స్థితి అతనిది. అప్పుడు మీ వలే సంఘానికి వచ్చాడు, ఎవరో నడిపించారు, రాయ్యా దేవుని మందిరానికి, ఒక్క 10 నిమిషాలు నిలిపో అని అంటే వచ్చాడండి. అంత ప్రత్యేకంగా ఉంది. ఏదో అనుకున్నాడు, ఇక్కడ అల్లు స్తోత్రాలు అని చెప్పి రకరకాల గోల జరుగుతుంది అనుకున్నాడు. కానీ దేవుని వాక్యాన్ని స్పష్టంగా విన్నాడు. ఆ వ్యక్తి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎప్పుడైతే తన స్థితిని ప్రభుత్వంలో ఒప్పుకుని ఆ భయంకర వ్యసనం నుంచి బయటకు వచ్చాడో, ప్రభుత్వంలోకి వచ్చి ఏడ్చేవాడు. అయ్యా, ఈ టైంలో నేను ఒక బురద వలె పొరిలాడేవాడిని, బురదలో పంది పొరిలినట్టు నేను పొరిలేవాడేవాడిని పాపంలో. కానీ నా జీవితాన్ని రక్షించావు అయ్యా. పరిశుద్ధుల సమూహంలో, దేవుని సేవకుల మధ్య, పరిశుద్ధుల సమూహంలో నన్ను చేర్చి, అబ్బా తండ్రి అని పిలిచేటువంటి గొప్ప ఆధిక్యత, యేసయ్యా అని పిలిచేటువంటి గొప్ప ఆధిక్యత. కుటుంబాన్ని కట్టుకోగలిగాడు, బిడ్డలను ఉన్నతమైన స్థానం నడిపించుకోగలిగాడు, భార్యగా ప్రేమతో చూసుకోవటం మొదలుపెట్టాడు. ఒకప్పుడు పాపలో ఉన్నప్పుడు భార్యని కొట్టేవాడు, చిత్రహింసలు చేసేటువంటి వాడు. కానీ ఎప్పుడైతే తన జీవితంలో వచ్చిన మార్పు యేసే ద్వారా వచ్చిందని తెలుసుకున్నాడు ఆ వ్యక్తి, ప్రభు కోసం సాక్ష్యం ఇవ్వటం మొదలుపెట్టాడు. మన జీవితాలు అలాంటివి కావా? ఒకప్పుడు మన జీవితాల్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని మన జీవితాల్లో ఉన్నాయి. క్రీస్తు నెరగ క్రితము పాపంలో ఉన్నప్పుడు మన జీవితాలు ఇంతే కదా. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? ఎంత మెచ్యూర్డ్గా థింక్ చేస్తాం మనం, ఎంత ఆలోచనాత్మకంగా ముందుకు నడిపిస్తాం. దేవుని వాక్య ప్రకారం జీవించడానికి మనం ముందుకు వస్తాం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ద్వారా కాదా? దేవుడు మన జీవితాన్ని మార్చలేదా? అందుని బట్టి ఆ దెక్కపోలి అంతా కూడా తిరిగి యేసే రక్షకుడు అనే అవనస్తుడు ఏం చేశాడట? ప్రకటించాడట, సాక్షిగా జీవించాడట. కాబట్టి పరిశుద్ధాత్మ ఆరకుండా ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ చేత మనం రగలాలంటే ప్రతినిత్యము దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎంత చేసినా ఆరాధన తక్కువేనండి. ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోగలనయ్యా? ఏమిస్తే నీ రుణం నాకు తీరుతుందయ్యా? నువ్వు నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకుని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తానని దావీదు అంటున్నాడు. నా ప్రియదోషనాగమా, ఈ రోజున స్తుతి ద్వారా నీ ముందున్నటువంటి ప్రాకారాలు కూలిపోతాయి. స్తోత్రం చెప్పండి. ఎరికో ప్రాకారాలు కూలగొట్టబడినాయి అంటే ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? మిజైల్స్ వేసారా? ఇస్రాయల్ మిజైల్స్ వాడారా? ఏమైనా గన్లు ఉపయోగించారా? ఫిరంగులు ఏమన్నా వాడారా? నథింగ్. ఏం చేయాల? చుట్టూ తిరుగుతూ దేవుని ఆరాధించారు అంతే. చుట్టూ తిరిగి దేవుని కనపరిచారు. ఏం జరిగింది చెప్పండి? ఆ ఎరికో ప్రాకారాలు కూలిపోయినాయి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎరికో ప్రాకారాలు ఇంచుమించుగా ఎలా ఉంటాయంటే, ఆ చైనా వాల్స్లో చాలా మందం కలిగి ఉంటాయి ప్రాకారాలు. అవి ఆ ప్రాకారాలు కూలిపోయిన స్థితి ద్వారా. చెప్పండి, మొదటి అంశము దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మనలోని ఆత్మను ఆరనివ్వకుండా మనం చేయొచ్చు. రెండో అంశం దగ్గరికి వస్తున్నాను, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఏంటది? నిత్యము కూడా ప్రతి అంశానికి కృతజ్ఞతలు చెల్లించాలి. రెండోదిగా ఎడతెగక ఏం చేయాలి? మాకు ఇంకేం పని ఉండదా పాస్టర్ గారు? ఎడతెగక ప్రార్థన చేయాలంటే మాకు ఆ వ్యాపారాలు లేవా, ఉద్యోగాలు లేవా, లేకపోతే కుటుంబాలు లేవా? నిత్యము ప్రార్థన హల్లెలూయా స్తోత్రం అనుకుంటే పిల్లల్ని ఎవరు పోషిస్తారో కదా? మన ఆలోచన ఇదే కదా. అవును, నిత్యం చేయమని అంటలేదు. ప్రార్థన ఆత్మను కలిగి జీవించు. ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడు. ఎడతెగక ప్రార్థన, సమయం అనక నీకు సమయం దొరికినప్పుడల్లా కూడా ప్రభువుని ధ్యానిస్తూ ప్రభుత్వంలో ప్రార్థన చేయి. ప్రభువుని ప్రార్థన చేయి. అలా చేయడం ద్వారా నిజంగా నీవు గొప్ప దీవెన పొందుకుంటావు. ప్రార్థన చేయకపోతే దేవుని బిడ్డ వలె నువ్వు బ్రతకలేవు. ప్రార్థన లేకపోతే దేవుని బిడ్డగా నువ్వు బ్రతకలేవు. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేవు, విశ్వాసాన్ని కలిగి జీవించలేవు, నిరీక్షణ కలిగి జీవించలేవు. ఇవన్నీ నువ్వు కలిగి జీవించాలంటే ఒకటే అంశం, ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని బిడ్డగా దేవుని ఆత్మచేత నింపబడాలి అంటే, నువ్వు ఆత్మచేత నింపబడిన వ్యక్తివని నేను చెప్పాలి అంటే, నువ్వు ప్రార్థనాత్మ కలిగి జీవించాలి. If you don't have the spirit of prayer, I cannot call you as you are the man of the spirit.
నువ్వు దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తిగా ఏ ఒక్కరు కూడా రికగ్నైజ్ చేయలేరు. ప్రార్థన ఆత్మ ఉండాలి, ప్రార్థన చేయాలి. ఎంతమంది గుండె మీద చేతులు వేసుకుని చెప్పండి, ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారు? ఉదయాన్నే లేచి స్తోత్రం. ఎవరైతే చేతులు చూపించారో వారిని బట్టి నేను రియల్లీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఉదయం లెగ్గానే మీరు మొదటి మాట ఏసేదో చెప్పాలి, అయ్యా మరొక దినాన్ని నూతనంగా నాకు ఇచ్చారని. యవనస్తులారా, మీరు దేవునికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆ రోజు నువ్వు ఉదయకాలసం లేచిన ప్రార్థన ఆ రోజంతా కూడా నీకు రక్షణగా ఉంటుంది. ఆ రోజంతా కూడా నేను పాపం చేయనివ్వకుండా ఆ ప్రార్థన ఆపుతుంది. స్తోత్రం చెప్పండి. నువ్వు ఉదయకాల సమయంలో చేసే ప్రార్థన ఆ రోజంతా నీకు కాపుదలుగా ఉంటుంది. పాపము నుంచి నేనేం చేస్తుందంటే ఆ ప్రార్థన రక్షిస్తుంది. నువ్వు పాపంలోకి ఈజీగా జారుకోలేవు, ఆ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. ఒక దైవ సేవకుడు అంటున్నాడు, ఈరోజు నాకు ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను, రేపటి దినం మీకు ఎక్కువ పనులు ఉన్నాయనుకోండి, ఎంతసేపు చేస్తారు ప్రార్థన? తక్కువసేపు ప్రార్థన చేస్తారు కదా. ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి తక్కువసేపు కదా. ఈరోజు ఉదయం నుంచి చాలా పనులు ఉన్నాయండి, అందులో బట్టి ప్రార్థన చేసుకోలేకపోయాను పాస్టర్ గారు అంటారు చాలామంది. కానీ ఆ దేవసేవుడు అంటాడు, నాకు ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు ప్రార్థన చేస్తానంటాడు. ఈజ్ ఇట్ రీజనబుల్? ఇది రీజనబుల్గానే ఉంది కదా. మనకి ఎక్కువ పనులు ఉంటే తక్కువసేపు ప్రార్థన చేస్తాం. కానీ ఆ దేవసేవుడు అంటున్నాడు, నాకు ఈరోజు ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు. అంటే ఆ పనిలో సఫలీకృతులు అవ్వాలంటే, నీ ఆలోచనలు సఫలీకృతులు అవ్వాలంటే, నీ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వాలంటే నువ్వేం చేయాలి? ఆ రోజు ఎక్కువసేపు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. లాస్ట్కి ఈరోజు ఎగ్జామ్ ఉందని అందుకు బట్టి ప్రార్థన చేసుకోలేకపోయాను. కానీ నువ్వు చెప్తుంది రాంగ్. ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కదండి, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం దొరకలేదండి అంటావేమో. ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఎక్కువసేపు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. ఈరోజు వ్యాపారంలో ఒక డీల్ మాట్లాడుతున్నామండి, అందుని బట్టి స్టాక్ వస్తుంది, అందుని బట్టి ఎక్కువసేపు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. మనం ఎక్కువ పనులు ఖాళీగా ఉంటే చేస్తావా? ఎక్కువ నీ ప్రార్థనలో ఎప్పుడు కూడా మార్పు రాకూడదు. యూదులు వాస్తవానికి కొన్ని కట్టడలు వారికి ఉంటాయి. యూదులు ఏంటంటే వారు చాలా నిష్ఠాగరిష్ఠులు అండి. చాలా భక్తి విషయంలో కాంప్రమైజ్ అవ్వరు యూదులు. చాలా చాలా నిష్ఠగా ఉంటారు. వారు రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తారు. రోజుకి ఎన్నిసార్లు? 5 సార్లు. మనం ఎన్నిసార్లు? తమ్ముడు నా దగ్గరికి వచ్చి, అన్నా నేను రోజుకు 3 సార్లు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాను అన్నా, దానియేల్లాగా 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఎంత ప్రార్థనాత్మ తమ్ముడు, నిజంగా నీ బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. నువ్వు మా చర్చిలో ఉండటం చాలా ఆనందకరం. రియల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను బట్టి గర్విస్తున్నాను. ఎప్పుడెప్పుడు తమ్ముడు, ఎప్పుడు నీ ప్రార్థనా సమయం వీలైతే నేను కూడా జాయిన్ అవుతానని ఒక మాట అనగానే, ఎప్పుడన్నా ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర ఒకసారి, మధ్యాహ్నం భోజనం దగ్గర ఒకసారి, సాయంకాలం డిన్నర్ దగ్గర ఒకసారి. ఎంతసేపు చేస్తారండి మీరు చెప్పండి? గుండెల మీద చేసుకుని మధ్యాహ్నం భోజనం దగ్గర ఈరోజు చక్కగా అందరి ఇంట్లో నాన్ వెజ్లు ఉన్నాయా? అందరూ చికెన్ తెచ్చుకున్నారా? చెప్పండి ఒకసారి, చేతులు ఎత్తండి. నాకు మీరందరూ ఆదివారం అందరూ కూడా మంచి ఆహారం తినాలి. స్తోత్రం చెప్పండి. హలో తినాలి. పిల్లలకి మంచి ఆహారం పెట్టాలి. మీరు ప్రతిరోజు ఎగ్స్ పెట్టండి మీ పిల్లలకి, ఆ ప్రోటీన్ ఫుడ్ పెట్టండి. ప్రతిరోజు మీ పిల్లలకు ఒక ఎగ్ పెట్టాలి. ఆ డ్రై ఫ్రూట్స్ కొని తెచ్చి ఇంట్లో పెట్టండి. డ్రై ఫ్రూట్స్ తింటూ అలవాటు చేయండి. అంతేగాని సాయంకాలం నూడిల్స్, ఆ యొక్క టేస్టెడ్ సాల్ట్లు, లేక రకరకాల మసాలా వేసేటువంటి ఐటెంలు కాదు. చక్కగా ప్రీతల్లారా మీ బిడ్డలకి చక్కగా వండి పెట్టండి. ఇంట్లోనే చక్కగా వండి పెట్టండి. బయట ఫుడ్ అలవాటు చేయొద్దు, అది చాలా హానికరమైనటువంటిది. ఆయుష్ త్వరగా హరించిపోద్ది. బయట ఫుడ్ తింటే రుచికరంగానే ఉంటుంది కానీ చాలా హానికరం. అందును బట్టి ఆ ఫుడ్లు పెట్టద్దు. చక్కగా గృహిణులు ఏం చేయాలంటే ఇంట్లో వండి పెట్టండి చక్కగా. లేకపోతే యూట్యూబ్లో నేర్చుకోండి, చాలా వంటకాలు ఉన్నాయి. జస్ట్ హౌ టు మేక్ చికెన్ కర్రీ అని అంటే చాలామంది బోల్డ్ వీడియోలు వస్తాయి. అవి చక్కగా నేర్చుకోనండి, దాని మీద ప్రయాసపడండి. మీ భర్త గారికి మీ బిడ్డలకి ఎంతో రుచికరంగా వండి పెట్టండి. దాని మీద మీరు ఏం చేయండి? వర్క్ చేయండి. తద్వారా మీ బిడ్డలకి బయట తినాలనే ఆశ ఉండదు. స్తోత్రం చెప్పండి. బయట నేను చెప్తున్నానండి, చాలామంది బయట ఫుడ్కి అలవాటు పడుతున్నారు. అది ఆరోగ్యకరము కాదు. అందులో వేసేటువంటి టేస్టెడ్ సాల్ట్ కానివ్వండి, కలర్స్ కానీ, అవన్నీ క్యాన్సర్ కారకాలు. ఏదో అకేషనల్లీ వారానికి ఒకసారో లేకపోతే 10 రోజులకు ఒకసారో ఏదో తప్పదన్నప్పుడు తెచ్చుకుని తినటం మంచిదే. కానీ ఇంకా రోజు అదే, ఏదో రోజు డ్యూటీ ఎక్కినట్టు సాయంకాలం నూడిల్స్, అది ఎంత ప్రమాదకరమైన ఫుడ్ మీకు తెలియట్లా. అందుని బట్టి తల్లిదండ్రులారా, అవాయిడ్ దట్ ఫుడ్. ఆ ఫుడ్ని అవాయిడ్ చేయండి. కాబట్టి చక్కగా వండి పెట్టండి మీ బిడ్డలకి. చక్కగా వండి పెట్టండి. మరి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుని బట్టి చక్కగా వండి పెట్టండి. మాలాంటి వాళ్ళకి అయితే తప్పదండి. మాకు ఎక్కడెక్కడో ఉంటాం, కొన్ని సందర్భాల్లో బయట నుంచి తెప్పించాల్సి వస్తుంది ఫుడ్. కానీ మీరందరూ కూడా ఇంట్ల దగ్గర గృహిణిగానే ఉన్నప్పుడు, హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు చక్కటి ఆహారాన్ని మీ బిడ్డలకి పెట్టండి. మీరు కూడా తినండి, మంచి ఆహారం తినండి.
ఈరోజు చాలా చాలా అవేర్నెస్ పెరుగుతూ ఉంది. మంచి ఆహారాన్ని మీరు తినండి, ఆరోగ్యకరంగా ఉండండి, దేవుని నామమును మహింపరచండి. ఎక్కువ కాలం బతకాలి మీరు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా నేను చచ్చిపోతాను అనొద్దు. బతకాలి మనం. దీర్ఘాయువు మనకు ఉండాలి, ఆయుష్ ఉండాలి మనకి. తద్వారా మనకు ఆయుష్ ఉన్నప్పుడు దేవుని నామం ఏం చేయబడుతుంది? మహింపరచబడుతుంది. మనం దేవుని కోసం పనిచేస్తాం, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేస్తాం. మంచోళ్ళు ఎక్కువ కాలం బతకాలండి, ఎందుకంటే మంచిని పంచుతారు కాబట్టి వాళ్ళు కోరుకోవాలి. నా ప్రియదేవునాగమా, కాబట్టి ప్రార్థన ఎంతసేపు చేస్తాం మనం అక్కడ? ఇంకా ఐటమ్స్ చాలా బాగున్నాయి అనుకోండి, అలా చూసిన తర్వాత ఇంకా లోపల నుంచి ఏం ఊరిపోతూ ఉంటాయి, ఆ లాలాజరు ఊరిపోతూ ఉంటుంది. ఎవరిని ఎక్కువసేపు ప్రార్థన చేస్తే కళ్ళు తెరిచి, నీకేమైనా బుద్ధి ఉంది, ఆహారం దగ్గర ఎంతసేపు ప్రార్థన చేస్తామని అడుగుతారు. ఇంకా కొంతమంది ఎంత షార్ట్ ప్రార్థన అంటే, నాకు ఆత్రం నీకు స్తోత్రం అని తినేస్తారు చాలామంది. ఏంటి? నాకు ఆత్రం నీకు స్తోత్రం అని చెప్పి మొత్తం ఏమంటే లాగించడం మొదలెడుతూ ఉంటారు. లేదు, మనము ప్రార్థన చేయాలి. ఆహారం బట్టి ప్రభువా, లేని వారికి నేను ఎప్పుడైతే నా ముందు ఆహారం పెట్టబడినప్పుడు మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటారండి. ట్రస్ట్ మీ ప్రభు, మా సంఘంలో ప్రతి కుటుంబానికి చక్కటి ఆహారం ఉండాలయ్యా. మా సంఘంలో చాలామంది లేని వారు ఉన్నారు, వారికి కూడా ఇటువంటి ఆహారాన్ని మీరు అందించండి అయ్యా. ఈ ప్రపంచంలో చాలామంది ఆహారం లేకుండా ఒక పూట తినేటువంటి వారు ఉన్నారు. ప్రభువా, యెహోవా ఈరేగా, వారికి నువ్వు ఆహారాన్ని ఇవ్వండి అయ్యా. ప్రభువా, నాకు ఇచ్చిన ఆహారం బట్టి నీకు వందనాలు. ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి. ఈ ఆహారాన్ని ఏం చేయండి? ఈ జేవి ఏం తిన్నదో నాకు తెలియదు, ఈ కోడి ఏమి తిన్నదో నాకు తెలియదు, దీని కడుపులో ఏమున్నాయో తెలియదు, ఏ విషయం ఉందో తెలియదు. కానీ ఈ ఆహారాన్ని ఏం చేయి? ఈ కోడి కూరని నువ్వేం చేయి? పరిశుద్ధపరచయ్యా. ఉండేటువంటి వారు ఏ చేతులతో ఉండారో నాకు తెలియదు. అందుని బట్టి మాకు మాంసం కొట్టేటువంటి వాడు ఈ మాంసం కొట్టాడో లేకపోతే వేరే మాంసం కొట్టాడో నాకు తెలియదు. కానీ ప్రభు, ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచాలి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు సాంక్టిఫై దిస్ ఫుడ్. ఈ ఆహారాన్ని మీరు సాంక్టిఫై చేయండి, పరిశుద్ధపరచండి అని ప్రార్థన చేసుకుని తినాలి. అలా ప్రార్థన చేసిన దాని మీద కీడంతా ఏమైపోతుంది? దాని మీద కీడంతా తొలగిపోద్ది. దాని మీద ఉన్నటువంటి చీకటి అంధకార శక్తులు ఏమైపోతూ ఉంటాయి? కీడు తొలగిపోద్ది. మంచి ఆహారాన్ని మనం భుజించగలుగుతాం. దేవుని కోసం ఆ ఆహారం జీర్ణమయ్యి అది మనకు శక్తినివ్వాలి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయాలా? నా ప్రియదేవునాగమా, ఎడతెక్క ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే హృదయ వాంఛ నిరీక్షణతో ప్రభువుకు తెలియచేయటమే ప్రార్థన. మన హృదయ వాంఛలు ఏం చేయటం? దేవునికి తెలియచేయడం ప్రార్థన. చెప్పండి, పరిశుద్ధాత్మ ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొదటిది, కమాన్ చర్చ్, మర్చిపోకూడదు మీరు. ఏంటి? కృతజ్ఞాస్తులు చెల్లించాలి. రెండోది, ప్రార్థన చేయాలి. ఎడతెక్క ప్రార్థన చేయాలి. మూడవదిగా, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి పరిశుద్ధాత్మను ఆర్పకుండా ఉండాలంటే ఎక్సర్సైజ్ యువర్ గిఫ్ట్స్ అంటే నీ తలాంతులు నువ్వేం చేయాలి? సాన పెట్టాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఏం చేయాలి? వాడాలి. దేవుడు మీకు అందరికీ తలాంతులు ఇచ్చాడా? ఇవ్వలేదా? ఖచ్చితంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చాడంటే ఖాళీ చేతులు ఊపుకుంటారు రాడు. ఆయన ఏదో తీసుకొస్తాడు, ఏదో తలాంతును మోసుకుంటూ వస్తాడు. ఏదో ఒక తలాంతుతో నింపబడి ఉన్నావు, నీకు తెలియట్లేదు. ఆ తలాంతును నువ్వు ఐడెంటిఫై చేయి. లేకపోతే దేవుని సేవకుడు నా దగ్గర రా, ప్రభువా దేవుని సేవకుడా, నా తలాంత ఏంటో నాకు అర్థం కావట్లేదు, నాకు చెప్పండి అని అంటే, సో ప్రార్థనా పరులు నీ యొక్క తలాంతును చెప్తారు. లేకపోతే నీవే ప్రభు సందులో అడుగు, అయ్యా నువ్వు నాకు ఏ తలాంత ఇచ్చావు, నీ రాజ్య విస్తరణలో వాడబడ్డానికి నాకు ఇచ్చిన నీ తలాంత ఏంటి? అది పాడేటువంటి తలాంత, వాద్యాలు వాంచేటువంటి తలాంత, ప్రార్థించేటువంటి తలాంత, పరిచర్య చేసేటువంటి తలాంత, వాక్యాన్ని చదివేటువంటి తలాంత, అనేకుని ప్రోత్సహించేటువంటి తలాంత, చక్కగా పరిచర్య చేసేటువంటి తలాంత, నా దగ్గరకు వస్తున్నటువంటి సువార్త ప్రకటించేటువంటి తలాంత, అనేక మందిని దేవుని మందిరాన్ని నడిపించేటువంటి తలాంత, కొంతమందికి ప్రోత్సహించేటువంటి తలాంత. వారు ప్రోత్సహించారంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి తీరుతారనమాట. అలా మాట్లాడతారు చాలామంది. నీకు చక్కగా మాట్లాడే తలాంత ఇచ్చాడా? చిలకలా గలగలా మాట్లాడుతున్నావా? ఆ మాటల్ని దేవుని కోసం ఉపయోగించు, సాక్ష్యంగా మలుచు, దేవుని రాజ్య విస్తరణ కొరకు ఆ తలాంతును ఉపయోగించు, ఆ టాలెంట్ను వాడు. అర్థమైందండి? తద్వారా సో నీకు మైక్ ఇచ్చేస్తే 1000 మందిని కూడబెట్టేస్తే నేను కూడా వాక్యం చెప్తానని అనొద్దు. నీ పరిధుల్లోనూ వాడబడు. నిస్సిపాల్ గారు నాకు మైక్ ఇచ్చి మంచిగా సౌండ్ పెడితే నేను పాడేస్తానంటే దేవుడు తగిన సమయంలో నేను ఎన్నుకుంటాడు. తగిన కాలంలో దేవుడు నాకు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు. అంత మాత్రాన నువ్వు పాడొద్దు, ఇక్కడే పాడతాను, పెద్ద పెద్ద స్టేజ్ల మీద పెద్ద పెద్ద సౌండింగ్లో పాడతాను అనుకోవద్దు. ఉన్న పరిధుల్లోనే మైక్ లేనప్పుడు కూడా కొంతమంది మధ్య నువ్వు పాడు. మీ కుటుంబ సభ్యులు చిన్న చిన్న పార్టీలు జరుగుతాయి, బర్త్డే పార్టీలు, అక్కడ నువ్వు పాడడానికి నేను ఒక పాట పాడతానని చెప్పి కేసీ పాడు. ఆ మాటల ద్వారా కొంతమంది ఆదరించబడతారు. అలా సువార్త పనులు ఉపయోగపడు.
నీకు దేవుడు ఇచ్చిన తలాంత్, ఒక సండే స్కూల్ టీచర్గా సండే స్కూల్ పిల్లలకి టీచ్ చేసేటువంటి తలాంత్ ఇచ్చాడా, దాన్ని బాగా సానపెట్టు. గత వారానికి ఈ వారానికి నీ యొక్క ప్రజెంటేషన్లో తేడా ఉండాలా, నీ ప్రజెంటేషన్లో ఒక గొప్ప మెచ్యూరిటీ ఉండాలా, నీ ప్రజెంటేషన్లో కొంత ఎన్రిచ్మెంట్ ఉండాలా, నీ ప్రజెంటేషన్లో కొంత మార్పు ఉండాలి. గత వారానికి ఈ వారానికి ఏమవ్వాలి, నువ్వు అభివృద్ధి చెందాలి. నీ ఎక్సర్సైజ్ని ఏం చేయాలి, నువ్వు ఆపరేట్ చేయాలి. ఎక్సర్సైజ్ యువర్ గిఫ్ట్స్. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:20 చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:20 ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. చూడండి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి. చూడండి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయొద్దు. ఇక్కడ ప్రవచనం అంటే భవిష్యత్తు గురించి చెప్పామంటలేదు. ఇక్కడ ప్రవచనం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని ప్రకటించడం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రియ తండ్రి, నీ బిడ్డలకి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావా కుటుంబ ప్రార్థనలో? ప్రియ తల్లి, నీ కుమార్తెకు ఎలా బ్రతకాలి, యవ్వన కాలంలో ఎలా జీవించాలి, యవ్వన కాలంలో ఈ భ్రష్టమైన లోకంలో ఎలా జీవించాలో ఆర్ యూ టీచింగ్ యువర్ చిల్డ్రన్? ఆర్ యూ ప్రీచింగ్ టు యువర్ చిల్డ్రన్? నీ బిడ్డలకు నువ్వు బోధిస్తున్నావా? ఎప్పుడైనా బిడ్డల్ని దగ్గర కూర్చోబెట్టుకుని, అమ్మా ఇలా జీవిస్తున్నారు, ఎలా ఉండాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావా? ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది తండ్రులు చేస్తున్నారండి? చెప్పండి మీ బిడ్డలకి. లేకపోతే మీ బంధువులు వచ్చారు, ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా డిన్నర్ చేసేస్తున్నారు, పడుకుంటున్నారు, దానికి ముందు ఒక కుటుంబ ప్రార్థన పెట్టండి. అందులో మీరు కొన్ని విషయాలు ఇక్కడ వింటున్నారు కదా, చాలా విషయాలు రాసుకుంటున్నారు కదా, ఒక టాపిక్ తీసుకుని వారితో చర్చించండి, వారితో మాట్లాడండి. స్పీక్ టు దెమ్. ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రవచనం అంటే భవిష్యత్తు గురించి చెప్పి దొంగ ప్రవచనాలు చెప్పమని అనలేదు ఇక్కడ. ప్రవచనం, ఇంతకంటే ప్రవచన వాక్కు మరొకటి లేదన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించండి, సమయం అనక సువార్తను ప్రకటించండి. ఎక్సర్సైజ్ యూ గిఫ్ట్స్. ఆత్మను పొందిన వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒక తలాంతు ప్రభు ఇస్తాడు. తలాంతులు ఇచ్చిన తర్వాత దాన్ని భూమిలో కప్పెట్టావా, దేవుడు లెక్క అడుగుతాడు. దేవునికి ఇచ్చిన తలాంతులు భూమిలో కప్పెట్టద్దు. ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు 3 సేవకులను పిలిచి మొదటివాడికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 5 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు అయ్యగారు ఏం చేశాడు? మరలా 5 చేశాడు. చేసిన తర్వాత యజమాడు అన్నాడు, నేను మరలా వస్తాను, ఖచ్చితంగా లెక్క అడుగుతానన్నాడు. వచ్చిన రీతిలోనే, బాబు నీకు 5 తలాంతులు ఇచ్చాను, ఏం చేసావు నాయనా? 5 తలాంతులు మరలా రెట్టింపు చేశానని చెప్పి 10 అక్కడ ఇట్టాడు. బా, ఏమి గొప్ప వ్యక్తివయ్యా, బడా నమ్మకమైన మంచి దాసుడా, నేను బట్టి సంతోషిస్తున్నానయ్యా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని జబ్బ చరిచి పొగిడాడు. మరిన్ని తలాంతులు అతని చేతిలో పెట్టాడు. రెండోవాడికి ఎంత ఇచ్చాడు? అతనికి స్తోమత తగినట్లుగా, అతని ఎబిలిటీకి తగినట్లు, అతని లిమిటేషన్ తగినట్లుగా 2 తలాంతులు ఇచ్చాడు. ఆ రెండింటిని మరలా ఈ వ్యక్తి ఎన్ని చేశాడు? 2 చేశాడు, రెట్టింపు చేశాడు. ఈ వ్యక్తితో కూడా అదే అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు ఇచ్చిన తలాంతులను బట్టి నువ్వు ఎలా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావు. ఒక దైవజనుడికి దేవుడు ఒక చిన్న సంఘాన్ని ఇవ్వచ్చు, ఒక దైవజనుడికి దేవుడు పెద్ద సంఘాన్ని ఇవ్వచ్చు. వారి పరిధులను బట్టి దేవుడు ఆ సంఘాన్ని ఇచ్చినప్పుడు ఆ సంఘ విషయంలో బాధ్యత వహించాలి. తలాంతులు సంఘ విషయంలో ఆ తలాంతులు ఇంకా రెట్టింపు చేయాలి. నా ఆశ అదే, ఈ సంఘం ఇంకా రెట్టింపు అవ్వాలి. ఇంకా అనేక మంది వచ్చి దేవుని వాక్యాన్ని వినాలి. ఈ వీరు మాత్రమే కాదు, మీతో పాటు అనేక మంది దేవుని వాక్యాన్ని వినాలి, రెట్టింపు అవ్వాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగా ఉండిపోవడానికి వీల్లేదు. ఆ తర్వాత చివరోడికి 1 తలాంతు ఇచ్చాడు. ముందే తెలిసేమో వీడికి 1 తలాంతు ఎక్కువ అని చెప్పి 1 తలాంతు ఇస్తే తీసుకెళ్ళి ఏం చేశాడు అయ్యగారు? భూమిలో పాతెట్టాడట. నీకేమైనా బుద్ధే ఉందా అసలు? ఆ తలాంతుని వాడకుండా భూమిలో కప్పెడతావా? అప్పుడు దేవుడు అన్నాడు, యజమానుడు అన్నాడు, సోమరువైన చెడ్డదాసుడా, ఓ బ్యాడ్ సర్వెంట్. వాళ్ళని ఏమన్నారు? ఓ గుడ్ సర్వెంట్ అన్నటువంటి ఆ యజమానుడు, ఓ బ్యాడ్ సర్వెంట్, సోమరైన చెడ్డదాసుడా, వీడిని కాళ్ళు కట్టేసి నరకంలో పడిన అన్నాడు. అంటే తలాంతులను ఏం చేయకూడదు? మనం భూమిలో కప్పెట్టకూడదు. సిగ్గేస్తుందండి, లేకపోతే నేను దేవుని వాక్యం చెప్తున్నాను నవ్వుతున్నారండి. నో, నీ తలాంతులను ఏం చేయాలా? షైన్ చేయాలి నువ్వు. అప్పుడు పరిశుద్ధాత్మ నీలేమవుతాడు? పరిచర్య ఎందుకు చేయమంటాను తెలుసండి? అయ్యా పరిచర్యకి రండి, గెట్ కనెక్టెడ్ విత్ ద చర్చ్, గెట్ కనెక్టెడ్ విత్ పాస్టర్తో మీరు కనెక్ట్ అవ్వండి. వచ్చి వెళ్ళిపోవడం కాదు, కనెక్ట్ అవ్వండి. తద్వారా ఏదో ఒక బాధ్యత సంఘ నాయకుడు నీ మీద పెడతాడు. అలా పెట్టడం ద్వారా నువ్వు పరిచర్య చేస్తా ఉన్నాడు, పాపానికి దూరంగా ఉంటావు. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. సందర్భాలు యవనస్తులకు చెప్పాను, మీరు పరిచర్యలు చేయండి అయ్యా, మీరు పాపం అంత ఈజీగా చేయలేరు. పరిచర్య చేస్తూ నాతో పాటు తిరుగుతూ రేపు సినిమా హాల్లో కనిపించలేరు. మీరు కనిపించారు అనుకోండి, ఎవరికన్నా చూసి అదేంటండి పాలిమాలిని గారితో అబ్బాయి ఉంటాడు, అక్కడ పరిచర్య చేస్తాడు, ఈడేటండి ఇక్కడ ఉన్నాడని నేను దగ్గరికి వచ్చాడు, నువ్వు ఆన్సర్ చేయలేవు. అందును బట్టి పరిచర్యలో ఉన్న కారణం చేతనే సరే నువ్వు సినిమాలకు వెళ్ళావు. అర్థమవుతుందా? ఏటోళ్ళండి ఏదో చెప్తున్నారు మీరు,
టైం ఏమి అయిపోతుంది, మేము ఇంటికి వెళ్ళిపోవాలా, ఇంటి దగ్గర ఏమో చికెన్ కర్రీ మటన్ కర్రీ వెయిట్ చేస్తుంది, మీరేమో అనుకుంటున్నారు చాలామంది. పరిచయం చేయండి. ఏమండి, కాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నప్పుడు, పరిచయం చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు పరిచయం చేయండి. ఒకవేళ ఏదో ఫ్రాక్చర్ అయ్యి కాలు ఏమండి నడవలేని పరిస్థితులు అప్పుడు చేయాలనిపిస్తుంది. నిజంగా కాలు ఉన్నప్పుడు దేవుని కోసం నడుద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు కాలు పోయింది. కాలు ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు ఉన్నప్పుడు దేవుని పరిచర్య చేయలేకపోయాను, వాయిదాలు వేసాను. ఇప్పుడు కాళ్ళు చేతులు పోయిన తర్వాత తెగ చేసేయాలనిపిస్తుంది పరిచర్య, కానీ కాళ్ళు చేతులు సహకరించట్లా. నాకు బలం ఉన్నప్పుడు చెయ్యాలని ఉండేది నీ పరిచర్య, కానీ చేయలా. బలమంతా పోయిన తర్వాత చెయ్యాలని ఉంది నీ పరిచర్య, కానీ అవకాశం ఏది? కాలు తీసి కాలు అడుగేయలేకపోతున్నావు, బలం లేదు. వృద్ధాప్యానికి వచ్చావు, ఏదైనా మొయ్యాలనుకున్నా, 2 చైర్లు వేయాలనుకున్నా వేయలేకపోతున్నావు, కానీ బలం ఉన్నప్పుడు వేయలేదు చైర్లు. బలం ఉన్నప్పుడు సువార్త పరిచర్య చేయలా. మీటింగ్స్ రావయ్యా, కొంత పరిచర్య చేయయ్యా, నీ యొక్క క్యాలరీస్ కరుగుతాయి, దేవుని నామానికి మహిమ వస్తుందంటే పరిచర్య చెయ్యం. బలమంతా పోయిన తర్వాత, కాళ్ళన్నీ చచ్చిపడిపోయిన తర్వాత, చేతులన్నీ బలం కోల్పోయిన తర్వాత, నడుమంతా వంగిపోయిన తర్వాత అప్పుడు చేయాలని ఉంటుంది. చేయడానికి అవకాశం ఉంటుందా? అందులో బట్టి ఒక పాట, ఒక దైవసేవుడు హృదయారణ్యములో అని ఒక పాట రాశాడు. నాకు బలం ఉన్నప్పుడు చేయలేదు నీ సేవను, బలమంతా పోయిన తర్వాత తెగసేసేయాలనిపించేస్తుంది నీ పరిచర్య. ఎక్కడ అవకాశం ఉండదు. మీ యవ్వన జీవితాన్ని ప్రభువుకి ఇవ్వండి. యవ్వన వస్తున్నారా? మీ యవ్వన జీవితాన్ని ప్రభువుకి ఇవ్వండి. యవ్వన కాలం కాడిపోయిన నరునికి మేలు అన్నాడు. కాబట్టి ఎక్సర్సైజ్ యూ గిఫ్ట్స్. చివరిగా చెప్పనా అదేంటంటే, మేలేని దాన్ని చేపట్టాలి. ఏం చేయాలా? మేలేనిది ఏంటో అడిగి తెలుసుకోవాలి. మేలేని దాన్ని చేపట్టాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 21 ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. కమ్ ఆన్ చర్చ్, ఆర్ యు లిసనింగ్? సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని ఏం చేయండి? చేపట్టుడి. పరీక్షించాలా? సమస్తాన్ని ఏం చేయాలి? పరీక్షించాలి. మేలైన దాన్ని చేపట్టాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:15 అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, 1 కొరింథీ, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, అతడు ఎవరి చేతను వివేచింపబడ్డాడు. ఆత్మ సంబంధమైనటువంటి వాడు అన్నిటినీ వివేచిస్తాడు. ఎవరు ఏ ఆత్మ కలిగి ఉన్నారో వివేచిస్తాడు. ఎవరు ఏ ఆత్మ కలిగి ఉన్నారు? అన్ని ఆత్మలు దేవుని సంబంధమైన ఆత్మలు కాదు. గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు ఉంటారు. అన్ని బోధలు సరైన బోధలు కావు. చెప్తున్నాను, ఈ మాట చెప్పాలి. ఈ మాట చెప్పకపోతే, డిఫరెన్షియేషన్ తీసుకురాకపోతే మీరు మోసపోయేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చాలామంది నికోలాతు బోధలు చేసేటువంటి వారు ఉన్నారు, బిలాము బోధలు చేసేటువంటి వారు ఉన్నారు, ఎజ్బేలు బోధలు చేసేటువంటి వారు ఉన్నారు, తప్పుడు బోధకులు ఉన్నారు. అన్ని ఆత్మలను మనం నమ్మటానికి వీల్లేదు. ఏది దేవుని ఆత్మో, ఏది దుష్టాత్మో, ఏది భ్రమపరచు ఆత్మో నీకు తెలియాలంటే నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలి. చాలామంది వచ్చేస్తున్నారు ఈరోజు విజయవాడకి, రకరకాల మంది వచ్చేసి రకరకాల చిందులు చేసి దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు. సోషల్ మీడియా ఆన్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియోలు చూస్తుంటే వాక్యానుసారం కానివ్వండి సేవలు చేస్తూ యేసయ్య నామానికి అవమానం తీసుకునే వారు చాలామంది ఉన్నారు. బిలాము బోధలు, గొర్రెతలు కప్పుకున్న తోడేళ్ళు లాంటి వారు ఏదో ఆశను, ఎన్నో ధనార్జన కోసం ఏమండి స్వార్థ పరిచర్ని ఒక వ్యాపారంగా ఎంచుకున్నటువంటి వారు లేకపోలేదు. ఈ రోజున అన్ని ఆత్మలు దైవ సంబంధమైన ఆత్మలు కాదు, కొన్ని భ్రమపరచు ఆత్మలు ఉంటాయి. ఆత్మ విషయంలో జాగ్రత్తగా ఉండండి. భ్రమపరచు ఆత్మలోకి వెళ్ళారా, మీరు భ్రమపరచబడిన ఆత్మకు లొంగిపోతారు, సత్యానికి విరుద్ధంగా వెళ్ళిపోతారు, నిత్య నరకగుండానికి వెళ్తారు. కాబట్టి ఏది సరైనటువంటి అపోస్తుల బోధ దాన్ని పరీక్షించండి, దాన్ని వెంబడించండి. తద్వారా మీ జీవితాల్లో ఆత్మచేత మీరు నింపబడతారు. నిజంగా సమస్తాన్ని పరీక్షించి మేలేదాన్ని ఏం చేయాలి? చేపట్టాలి. వెలుచూపు కాదు, విశ్వాసపు చూపు అవసరం. వెలుచూపు ఏంటంటే చూడగానే కావాలనుకుంటే దాన్ని వెలుచూపు అంటారు. అమ్మాయి పెళ్లి సంబంధానికి వెళ్ళారు, అమ్మాయిని చూసారు, తెల్లగా ఉంది, ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి కావాలి అని చెప్పి ఏమంటే చాలామంది పై రూపాన్ని చూసి మోసపోయినటువంటి వారు చాలామంది లేకపోలేదు. వెలుచూపు, ఆలోచించే, టేక్ టైమ్ అండ్ మేక్ డెసిషన్. టైం తీసుకుని డెసిషన్ తీసి ప్రార్థనలో పెట్టు, దేవుని చిత్తం ఏంటో కనిపెట్టు, సమస్తమైనటువంటి వాటిని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. మేలైన దాన్ని చేపట్టాలి. ఈ యొక్క 4 కార్యాలు ఎన్ని చెప్పాను? 4-5 చెప్పండి. మనలో ఆత్మ ఆరకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఆత్మను ఆర్పకుడి అని 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చెప్పాడు. కాబట్టి మనం నిత్యము దేవునికి ఏం చెల్లించాలి? ప్రతి విషయంలో కృతజ్ఞాస్తులు చెల్లించాలి. సో మన చదవండి ఒకసారి, స్క్రీన్ మీద వేశారు. ఓకే, ఆత్మ ఆరకుండా ఉండాలంటే ఏం చేయాలి? వండర్ఫుల్ ఇన్సైట్స్. కృతజ్ఞతాస్తులు చెల్లించండి.
అది మొదటి అంశము. రెండోది ఎడతెగక ప్రార్థన చేయుడి, అది రెండో అంశము. మీ తలాంతుల్ని సద్వినియోగపరచుకోండి, ఎక్సర్సైజ్ యువర్ గిఫ్ట్స్. మీ గిఫ్ట్స్ని ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. ఆ తర్వాత నాలుగోదిగా మేలైన దాన్ని చేపట్టుడి. గుర్తుంటాయా? ఇప్పుడు ఈ 4 మీరు చేసినప్పుడు మీలో నా ఆత్మ ఆరకుండా రగిలేటువంటి అనుభవంలోకి మీరు వస్తారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.